ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆయనకి మనం ఏమాటం పడతాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడితే మొత్తం అంతా డిబేట్ అంతా పడిపోతుంది సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం అనేది మోదీ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక మిసైల్ లాగా వాడుతుంటారు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అరాచక పరిపాలన, అంటే ఈ అరాచక పరిపాలన ఎట్లాగంటే, గతంలో వచ్చిన ప్రభుత్వము రథాలు తగలబెట్టడం కానీ, అట్లాగే శ్రీరాముడి తలను నరికేసి పక్కన ఉన్న పొలంలో పడేయడం కానీ, కొన్ని ఆంజనేయ స్వామి చేతులు ఎరగొట్టడం కానీ, ఇవన్నిటికి సంబంధించి గతంలో చూసుకుంటే దాదాపు 250 చిరుకు దేవాలయాల మీద దాడులు జరిగింది. అదే విధంగా తమిళనాడు కూడా ద్రవిడ భాషకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పెరియార్ గారి భావజాలంతో నడిచే హలో హలో కంటిన్యూ అవ్వండి. హలో కంటిన్యూ అవ్వండి సార్. ఎస్ వినబడుతుంది. ఇక లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. మ్యూట్ లో పడిందిలేండి. చెప్పండి. ద్రవిడ భావజాలంతో నడిచే అన్నా డిఎంకే గాని, ఆ తర్వాత విడిపోయిన డిఎంకే పార్టీ గాని అక్కడ ఉన్న తమిళులకి ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా తననేది ఒక వైరస్ లాంటిది అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, తమిళులకి ఒక ఇబ్బంది కాకుండా ఒక తోటలాగా పుచ్చుకున్నాడు. ఇది ఎప్పుడైతే పుచ్చుకుందో ఎన్డీఏ ప్రభుత్వం ఒకటి గమనించింది. ఇక్కడ తమిళ భాష మీద పట్టున్న వ్యక్తి కానీ, తమిళ సాంప్రదాయాల గురించి తెలిసిన వ్యక్తి కానీ, తమిళ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకనే నేను ఇందాక మెసేజ్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున 3వసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు కూడా ఇవాళ రోజున అధికారంలోకి వచ్చారంటే పవన్ గారు సక్సెస్ ఫార్ములా ప్రకారంగా. ఎందుకంటే కలవదు అనుకున్న పార్టీ టీడీపీ లాంటి పార్టీని కానీ, బీజేపీ లాంటి పార్టీని కానీ కూటమిగా ఏర్పాటు చేసి సెంట్రల్ లో తెలుగు ఎంపీలని ఎక్కువగా సముచిత స్థానం కల్పించి ఒక మనం బలం చేకూర్చాం ఎన్డీఏ కూటమికి. చూసుకుంటే ఇటు ఉత్తరాదిన మొన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా అనేది ఒకటి జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా దినం ఇప్పుడు కూడా మన నోవోటల్ హోటల్లో ఒక మాట అన్నారు. ఒక భారతీయుడుగా ఒక పార్టీ తప్పు జరిగితే ఒక భారతీయుడిగా ఫస్ట్ ప్రాణం వదలడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్న దాని ప్రకారంగానే ఇంతకు ముందు ఈ సనాతన అనే దాని విషయం అంటే ఆయన చూసింది ఏంటంటే, ప్రజెంట్ ఇక్కడ ఏపీలో కానీ, ఇటు పక్కన తమిళనాడు కానీ హిందుత్వాన్ని అణగదొక్కుదాం అనే ఆలోచనతోనే ఇది వాళ్ళ భావజాలం ఒక రకంగా ఉంటే వీళ్ళు చేసే ప్రవర్తన ఉంటుంది. సో ఇక్కడ వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి లడ్డు విషయంలో కానీ, ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్ మీద కానీ కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు ఆ రోజు ఎప్పుడైతే అప్పుడు న్యాయవాది ఎవరైతే ఫిర్యాదు చేశారో వంశీనాథన్ గారు ఎప్పుడైతే అక్కడ ఫిర్యాదు చేశారో, ఆ రోజు నుంచి తమిళనాడులో ఉన్న ప్రజలకి ఒక ఆలోచన అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మరొకసారి ఇంకొక గవర్నమెంట్ అయితే అధికారం ఇవ్వరండి. 2 సార్లు ముఖ్యమంత్రి అయితే అక్కడ జయలలిత గారు వస్తారు. కానీ వాళ్ళ పొయ్యి వాళ్లే తప్పుకున్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని తొంగలో తొక్కుదాం అన్నట్టుగా కరోనా వైరస్ లాంటిది అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే మాట్లాడారో తమిళనాడు అందరికీ కూడా విమర్శలు అయితే. అందుకనే మీరు మొన్న మీటింగ్ అయితే చూసుంటారు మురుగన్ ఉత్సవాన్ని. అందుకనే ఎప్పుడు లేని ప్రజాదరణ కలిగి ఎప్పుడూ చూడని జనాదరణతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. అందుకనే ఈసారి ఎన్నికల్లో విజయ్ గారు అన్నాడీఎంకే, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఈ 3 కలిసి పోటీ చేసి ఇటువంటి హిందూ తప్పుదనుకుంటున్న వాదులు కానీ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు సర్వేలు కూడా ఏపీలో మేమే గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది అయితే గుప్పులు ఉడకలేదు. వాళ్ళు 11 పరిమితం చేశారు. ఈసారి కూడా
అక్కడ సర్వేల ప్రకారం 100 సర్వేలు చేయించుకున్నా కానీ మేమే వస్తామని చెప్పేసి డిఎంపీ చెప్తుంటుంది. కానీ అక్కడ ప్రకారం వాళ్ళ కుప్పలు ఉడకవు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఇటువంటి వారికైతే Right. తగిన గుణపాఠం ఏదో చెప్తారని చెప్పేసి మనం చెప్తాం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గర. మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు. వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు అవడాన్ని మదురైలో ఎలా చూడాలంటారు? అసలు తమిళనాడు రాజకీయాల్లో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు దుమారాన్ని రేపారు అనుకోవచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కుట్రలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టాలిన్ కుమారుడు కానీ గతంలో సనాతన